హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధా తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి మీరంతా? ఒక్కసారి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. ఈరోజు మనం మిరామార్ బీచ్కి వెళ్తున్నాం అనమాట. సో ఇది మిరామార్ బీచ్ మేము ఇప్పుడు ఈవినింగ్ వెళ్తున్నామండి. అంటే లైక్ 4 o'clockకి అలా వెళ్తున్నాం అనమాట. సో లేట్గానే వెళ్తున్నాం, ఎందుకంటే ఈవినింగ్ సన్రైజ్ చూడడానికి వెళ్తున్నాము. ఆల్మోస్ట్ గోవా బీచెస్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయండి. ఆ కోలంగట్ దగ్గరే బాగా ఉంటుంది, అక్కడక్కడే అన్నీ ఉంటాయి అన్నమాట. మనం కాకపోతే ఇన్ని బీచెస్ అని అనుకుంటాం, కానీ దగ్గర దగ్గరే ఉంటాయి అన్నీ. ఆ ఎండ్ని ఒక నేమ్ లాగా, ఈ ఎండ్ని ఒక నేమ్ లాగా అనుకుంటాం, అంతే అనమాట. ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా అపార్ట్మెంట్ నుంచి మూవ్ అయిపోయాము. దీని ముందు పార్క్ ఉందండి, చాలా బాగుంటుంది ఆ పార్క్ కూడా. సో అది నేను అంటే నెక్స్ట్ డే మార్నింగ్ మీకు చూపిస్తాను. ఈ వ్లాగ్ ఎండింగ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. గోవాలో ఉండే ఇక్కడంతా రెసిడెన్స్ అడ్రస్లు అనమాట ఇవన్నీ ఇక్కడ ఉండేవి. సో వాళ్ళందరూ ఇక్కడికి వస్తుంటారు ఈవినింగ్ టైము పిల్లలతో ఆడుకోవడం. చాలా బాగుందనమాట. ఇది కార్నివల్ అండి. ఇది March 4th 5th జరగబోతుంది. ఇది అంటే March 4th బిగిన్ అవుతుంది కార్నివల్. ఒక 5 days వరకు ఉంటుందండి. సో నేనైతే మిస్ అయినట్టే దీన్ని, ఎందుకంటే ఇది స్టార్ట్ అయ్యే వరకు మేము ఉండట్లేదు గోవాలో. సో వచ్చేస్తున్నాం అనమాట. సో మీరు ఎవరన్నా ప్లాన్డ్గా ఉంటే మాత్రం, అంటే వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడు రావచ్చు. కాకపోతే ఫ్లైట్ టికెట్స్ అయితే చాలా రేట్ ఉన్నాయి. ఇప్పటికిప్పుడు బుక్ చేయడం మీకు చాలా ఎక్కువ అవుతుంది అనమాట. లైక్ 11,000 పర్ హెడ్ అలా పడుతుంది. సో అది కష్టం కదండి, అందరికీ అంత అవైలబుల్గా ఉండదు. సో మీరు ఎప్పుడైనా అనుకుంటే కనుక ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసుకోండి, కార్నివల్స్ ఏమన్నా ఉన్నాయేమో, అప్పుడు మీరు స్టార్ట్ అవ్వండి, సరేనా. ఇక్కడ అండి బీచ్ చూడండి, ఇది మిరామార్ బీచ్ అనమాట. మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తుంది మిరామార్ బీచ్లోనే. ఇంకా తర్వాత ఇంకా చాలా ఉన్నాయండి చూడాల్సినవి. మీరు ఈ వ్లాగ్ ఈరోజు చూడండి, రేపు నేను వేరే వ్లాగ్ పోస్ట్ చేస్తాను. దానిలో మిరామార్ బీచ్ అంటే ఏంటి అనేది మీకు క్లియర్గా ఇంకా బాగా అర్థమైపోతుంది. సన్ రైజ్ చూసారు కదా ఎంత అందంగా ఉందో, దీన్ని చూడ్డానికి అది పనిగా వచ్చామండి మేము. అంటే అంతా బాగుంటుంది అనమాట. అండ్ ఈరోజే మీకు నేను లైవ్ కూడా అంటే ఇక్కడికి వెళ్ళిన రోజే లైవ్ కూడా మీకు నేను చేశాను. ఆ లైవ్ కూడా ఉంది, చూడండి ఒక్కసారి. ఎంత బాగుందంటే సన్ రైజ్ అసలు చాలా బాగుండిందండి. ఎంతమంది పిల్లలు ఆడుకోవడం, ఇక్కడ ఎక్సర్సైజ్ చేయడం, లైక్ కొంతమంది అయితే ఇక్కడ జుంబా డ్యాన్స్ చేస్తున్నారు, పక్కన ఏరోబిక్స్ చేస్తున్నారు కొంతమంది. నేను అటంతా వెళ్ళలేదు, కానీ ఏరోబిక్స్ చేసేదైతే లాస్ట్లో మీకు నేను చూపిస్తాను. అంత అంటే ఎంత ఫిట్గా ఉన్నారు, అంత ఫిట్నెస్ గురించి కూడా వాళ్ళు చాలా కేర్ తీసుకుంటున్నారండి. అండ్ ఇక్కడ చూడండి, మనం నార్మల్గా బీచ్లో చూస్తే ఎంత చెత్త ఉంటుందండి, ఇక్కడ అసలు క్లీన్ ఎంత అంటే అంతగా ఉందండి. ఇప్పటికప్పుడు అక్కడ డస్ట్ అంతా క్లియర్ చేసేస్తున్నారు, చాలా బాగుందనమాట. ఇంకా సేఫ్టీ మెజర్స్కి వస్తే మాత్రం అక్కడ ఒక రెడ్ కలర్ వ్యాన్ ఒకటి తిరుగుతుంటుందండి. దానిలో ఒకరు ఉంటారు ఆఫీసర్ లాగా, లైక్ తను ఇన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటాడనమాట. ఎవరైనా లోపలికి వెళ్ళిపోతున్నారా, ఎంత దూరం వెళ్ళున్నారు, పిల్లలు ఎంతవరకు వచ్చున్నారు, అసలు వాళ్ళందరినీ కూడా ఎంత కేర్ తీసుకుంటున్నారంటే అంత కేర్ తీసుకుంటున్నారండి. నాకైతే నిజంగా చాలా నచ్చింది ఇక్కడ మాత్రం. కాకపోతే ఫ్రీ లైఫ్ అనే కానీ బాగుందండి నిజంగా. ఏదైనా మన కళ్ళతో చూసేదాన్ని బట్టి ఉంటుందండి. ఎంత ప్రశాంతంగా ఉందంటే నాకైతే అసలు చాలా నచ్చిందండి గోవా నిజంగా. మేబీ బ్యాచిలర్స్కి ఇంకా నచ్చొచ్చు అనమాట. అండ్ ఇవిగోండి మా టాటూస్ ఎంత బాగున్నాయి చూడండి, స్వీటీ అమ్ము అని, చాలా బాగున్నాయి కదా. నెక్స్ట్ డేకి చాలా బాగుండిందండి అసలు. అండ్ ఇక్కడ స్వీటీ ఒక చిన్న పాప తాకుంటూ ఉంది చూడండి. వీళ్ళు ముంబై నుంచి వచ్చారంట పాపను తీసుకొని. చిన్న పాప చూడండి ఎంత క్యూట్గా ఉందో అసలు. అసలు మాట్లాడడం కూడా సరిగా రావట్లేదండి. దాంతో ఇంకా స్వీటీ కాసేపు ఆడుకుంటా ఉండింది. అండ్ నేను ఇంకా కాసేపు కూర్చున్నాను, ఇంకా మీతోటి మాట్లాడదాము, లైవ్ చేద్దాము అని అప్పుడే అన్నాడు అనమాట. మీ వాళ్ళతో మాట్లాడచ్చు కదా అని. సో అందుకే ఇంక అప్పటికప్పుడు నెట్ ఆన్ చేయగానే సిగ్నల్ వచ్చేసింది మంచిగానే. ఎందుకంటే సిటీలోనే కాబట్టి మేము అనుకోలేదు సిగ్నల్ బీచ్ దగ్గర అని, కానీ సిటీలో ఉండడం వల్ల ఇది కరెక్ట్గా మనకి మంచిగానే సిగ్నల్ అనేది బాగా అందిందండి. ఇంకా తర్వాత మీతో లైవ్కి వచ్చేసాను. ఇక్కడ చూడండి స్వీటీ ఎంత బాగా, అసలు ఆల్రెడీ ఆ డ్రెస్ షార్ట్గానే ఉందండి, దాన్ని పట్టుకొని ఎలా నడుస్తుందో చూడండి. బాగా ఎంజాయ్ చేసిందండి స్వీటీ కూడా. స్కూల్ అనే సంగతే మర్చిపోయిందనమాట అసలు. ఇంకా మేము కూడా చాలా ఎంజాయ్ చేసాము ఈసారి గోవా ట్రిప్ మాత్రం. మీరు వచ్చే పని అయితే మాత్రం మంచిగా ప్లాన్ చేసుకొని రండి.
అండ్ ఇక్కడ ఏమేం కావాలి, ఎలా ఉంటుందనేది నేను ఒక వ్లాగ్‌లో చేస్తాను. అంటే మీరేం తెచ్చుకోవాలి, ఏది ప్రైజెస్ గురించి మొత్తం నేను ఒక వ్లాగ్‌లో మీకు అన్నీ చెప్తాను. తక్కువ కాస్ట్‌లోనే ఎలా రావాలనేది కూడా చెప్తాను మీకు. అండ్ ఇదైతే మాత్రం ఈ ట్రిప్ మీరసలు లైఫ్‌లో ఒక్కసారన్నా గోవాకి వెళ్ళాలండి. అంత బాగుందనమాట. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట ఇంత బాగుంటుందని. నాకైతే అసలు ఆ బీచెస్ అవన్నీ అక్కడే ఉండడం, ఈవినింగ్ అయితే హ్యాపీగా ఇళ్ళలో అలా కూర్చోవడం చాలా బాగా అనిపించిందనమాట నాకు. ఇదిగోండి నేను చెప్పాను కదా రెడ్ కలర్ వ్యాన్ ఒకటి తిరుగుతుంటుందని, అదనమాట. సో ఎవరైనా అంటే ఇది టూరిస్ట్ ప్లేస్ కదండి, ఏమన్నా మళ్ళీ ఇబ్బందులు అవుతాయి కాబట్టి ఆ గవర్నమెంట్ వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొంచెం దూరం వెళ్ళినా సరే పిల్లల్ని అయితే అసలు వెనక్కి తీసుకురమ్మని చెప్పేస్తున్నారు అనమాట. అందులో ఈవినింగ్ టైం మనకి టైడ్ ఇంకా హై లెవెల్లో ఉంటుందన్నమాట. సో అందుకోసం వాళ్ళు ఏంటంటే జాగ్రత్తగా అన్నీ చెక్ చేసుకుంటూ అక్కడి నుంచి చివరి నుంచి జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నారనమాట. ఎడ్జెస్ నుంచి మళ్ళా ఫ్రంట్ వరకు కూడా వచ్చి చెక్ చేసుకోవడం అంతా చేస్తూ ఉన్నారు. ఇదండి స్వీటీ ఏమో ఇక్కడ షెల్స్ తీస్తూ ఉంది. నాకు ఇవి దొరికాయి మమ్మీ చూడు అని చెప్పి షెల్స్ అన్నీ చూపిస్తూ ఉంది మాకు. అక్కడ గవ్వలు కూడా దొరకట్లేదండి ఈ బీచ్లో, నిజంగా కాసేపు అలా చూద్దామన్నా కూడా. ఇక్కడ చూడండి శాండ్ అలా అంటుంటే అసలు ఎలా వెళ్తుందో ఫ్రంట్కి. అర్జున్ కూడా నన్ను చూసి ఇంక చేస్తూ ఉండాడు అనమాట. స్వీటీ ఆ లోపల షెల్స్ తీసుకొచ్చి నాకు అవి దొరికాయి చూపిండి అంటుంది. నేనేమో ఇట్లా నేమ్స్ రాసుకుంటా కాసేపు అట్లా ఎంజాయ్ చేశాను. అర్జున్ అమ్ము స్వీటీ అని చెప్పి నేను రాశానండి. నన్ను చూసి స్వీటీ ఏబిసిడీలు రాస్తూ ఉండింది, అది కూడా చూపిస్తాను చూడండి మీకు. చూసారు కదా, ఇంకా కాసేపు అట్లా కూర్చున్నాము. ఇప్పుడే అనమాట మీతో లైవ్ చేసింది. అసలు ఎంత ప్రశాంతంగా ఉండిందని చాలాసేపు మాట్లాడుకున్నాం కూర్చొని. ఏంటో అలా గడిచిపోయిందనమాట గోవాలో ట్రిప్ అయితే. చాలా బాగుండింది అసలు. ఇంకా నైట్ అయిపోయింది, మీతో లైవ్ చేసిన తర్వాత నేను బయలుదేరాను. అప్పటికి ఇక్కడ చూసారు కదా వీళ్ళు ఇలా చేయిస్తూ ఉన్నారు, పిల్లల చేత పెద్దలు అందరు ఉన్నారండి. అసలు ఎంత బాగుందంటే అంటే ఫ్రీ లైఫ్ అంటున్నారు కానీ చాలా బాగున్నారు అనమాట నిజం చెప్పాలంటే. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇది మనకి సిటీ కదా, సిటీలోనే అనమాట. ఇది ఒక పార్క్ లాగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. సిటీలోనే ఉండడం వల్ల మధ్యలో ఉంటుందన్నమాట మనకి సిటీలో మిరామర్ బీచ్. సో ఇక్కడ చూడండి ఎంత చక్కగా పిల్లలు కానీ చిన్న పిల్లలు వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా చేస్తూ ఉన్నారనమాట. ఇవి ఏరోబిక్స్ అవన్నీ చేపిస్తున్నారు. ట్రైనర్స్ ఉన్నారు మంచిగా. మీకు ట్రైనర్ని చూపిద్దాం అనుకున్నాను, మధ్యలో తను నిలబడి ఇద్దరు అనమాట, ఒక మేల్ అండ్ అలాగే ఒక ఫీమేల్ ట్రైనర్స్ ఉన్నారు. చాలా చక్కగా చేపిస్తున్నారండి వాళ్ళతోటి. ఇంక ఇదిగోండి మేము ఇంకా వెళ్ళిపోదామని చెప్పి మూవ్ అయిపోయాము. నాకు కూడా అసలు అక్కడ నుంచి రావాలనిపించలేదండి ఆ టైంలో. అంత బాగుండింది. చూసారా కార్నివల్ కానీ చూడండి మీరు కూడా, ఇలా ఉంటుందన్నమాట వాళ్ళ కార్నివల్.
నెక్స్ట్ డే మార్నింగ్ అండి, అక్కడే మనకి సూపర్ మార్కెట్ ఉంది, ప్రతిదీ దొరుకుతుందండి ఇక్కడ నేను ఆ కప్ప న్యూడిల్స్ ఉంటాయి కదా, అవి ఒకటి తీసుకెళ్ళాను బాయిల్ చేసుకొని తినేద్దాము అని చెప్పి. అటు కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను అనమాట, ఏవే కావాలో ఇన్స్టెంట్గా. ఆ తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని ఇదిగోండి ఇక్కడే పార్క్ చూపిస్తా అని చెప్పాను కదా మీకు, ఇది దీని ముందే ఉంటుందండి, సర్వీస్ అపార్ట్మెంట్ ముందే. ఇక్కడంతా రెసిడెంట్స్ ఉంటారు కాబట్టి, చాలామంది ఉంటారు కాబట్టి పిల్లలందరినీ తీసుకొని వస్తారు అనమాట. ఎంత బాగా జాగింగ్ చేస్తున్నారో, ఎంత ఫిట్గా ఉన్నారో చూడండి అసలు. ఒక్కొక్కరు హస్బెండ్ అండ్ వైఫ్ కానీ అందరు ప్రతి ఒక్కరు జాగింగ్ చేయడం, పిల్లలనేమో ఆ గేమ్ ఏరియాలో వదిలేస్తున్నారు, చక్కగా ఆడుకున్నారు. అండ్ అలాగే ఇంకో విషయం ఏంటి అంటే, ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ అండ్ మరాఠీ రెండు మాట్లాడుతున్నారండి, చాలా బాగా మాట్లాడుతున్నారు. అలాగే హిందీ కూడా బాగా మాట్లాడుతున్నారండి. ఎంత అంటే వాళ్ళ పిల్లల్ని అంత ట్రైన్ చేశారనమాట లాంగ్వేజెస్కి. ఒక చిన్న పాపతో నేను మాట్లాడాను, తనైతే నాకు చెప్తుంది నాకు ఫ్రెంచ్ కూడా వచ్చు ఆంటీ అని చెప్తా ఉందనమాట. ఎంత క్యూట్ అనిపించింది, ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నారో అనిపించింది, ఎంత నీట్గా ఉందో తెలియదండి. పార్క్ అసలు చాలా నీట్గా ఉందండి నిజంగా. ఎక్కడికక్కడ క్లీన్ చేసేస్తున్నారు చక్కగా అప్పుడే. అంతా కూడా నీట్గా క్లీన్ అండ్ గ్రీన్గా ఉందండి సిటీ. ప్రతి దగ్గర కూడా ఫస్ట్ మన ఇంటి దగ్గర నుంచి క్లీన్ చేసుకోండి, చెత్తని బయట పారేయకండి అని చెప్పి రాసున్నారు. అంటే ఎంత నీట్గా పెట్టున్నారో తెలుస్తుంది చూసారా. మనలాగా నిజంగా లేదండి, మనం బయట ఎక్కువ మన ఇంట్లో చెత్తని బయట వేయడానికి ట్రై చేస్తాం, అలా కాదు, ఉన్న ప్లేస్ నుంచే చెత్తని క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు అనమాట. అందుకే నాకు ఎక్కడ నిజంగా కనిపించలేదండి డస్ట్ అనేది, ఎక్కడికక్కడ మొత్తం తీసి పెట్టేయడం. వాళ్ళు పిల్లలు ఉండే ఏరియాలో ఇంకా బాగుందన్నమాట. మనం చూస్తే కానీ నమ్మమండి. నాకే ఒకసారి అనిపించింది అనమాట, మనం కొంచెం అన్హైజీనిక్గా ఉన్నామేమో అన్నట్టు అనిపించింది నాకు చూడగానే. అండ్ చాలా బాగా ఆడుకుంటున్నారు పిల్లలందరూ కలిసి కూడా. మీరు కూడా చూడండి ఒకసారి, మీకు నచ్చుతుంది కంపల్సరీ గోవా అయితే మాత్రం. ఈ వ్లాగ్ మీరు ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటున్నాను, చివరి వరకు చూడండి. ఈ పార్క్ ఏరియా అంతా చూపిస్తున్నాను మీకు. అండ్ అక్కడున్న అవన్నీ కూడా బిల్డింగ్స్ అనమాట, అపార్ట్మెంట్స్ అనమాట. అక్కడున్న పిల్లలే ఇక్కడ అందరూ ఆడుకుంటూ ఉంటారు. ఆల్మోస్ట్ అందరు జాబ్ హోల్డర్స్లా ఉన్నారు పేరెంట్స్. సో మార్నింగ్ రావడం, ఇంక ఇట్లా ఆడిపించుకోవడం కాసేపు, తర్వాత వాళ్ళని తీసుకెళ్ళిపోతున్నారు. ఇక నేను కొన్ని తెచ్చుకున్నాం, ఇంక కూర్చొని తినడం స్టార్ట్ చేశాను. ఆఫ్టర్నూన్ రూమ్లోనే ఇట్లా ఆర్డర్ చేసుకొని తెచ్చుకొని తినేసామండి. అంత బాగాలేదండి ఇదైతే నిజంగా అసలు. అండ్ ఈ వ్లాగ్ నచ్చితే వెంటనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.